హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లాస్ట్ టైం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను కదా, దాని రిలేటెడ్ ఆన్సర్ అనేది చూసి అప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఎవరెవరైతే కింద కామెంట్ బాక్స్లో పెట్టారో ఆల్మోస్ట్ అందరివి కరెక్టే, వెరీ గుడ్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఏషియన్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ అనేది మనకి ఎన్ని స్పీషీస్ కింద డివైడ్ చేసాం? ఒకటి ఏషియన్ కేటగిరీ, ఇంకొకటి ఆఫ్రికన్ కేటగిరీ. ఓకేనా? సో according to IUCN status, okay, elephant category is endangered. Yes, మనకి ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ endangered status, and in India according to 2017 Karnataka has highest number of Asian elephants. Okay, so much true, both options are true కాబట్టి సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అన్నాడు. ఇక్కడ ఆర్ ఇస్తున్నాడా నాట్ ట్రూ ఇస్తున్నాడా అనేది కూడా అబ్జర్వ్ చేయండి. సో సి బోత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆఫ్రికన్ కేటగిరీ అనేది కూడా ఉంది మనకి, అది కూడా గుర్తుపెట్టుకోండి, సవన్నా ఎలిఫెంట్ అని ఎట్సెట్రా. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏబిపిఎస్సి ఎవరైతే గ్రూప్ 2 తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తెలుగు మీడియంలోని ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇవి అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో అయితే మీకు ఆఫర్స్, తక్కువ అమౌంట్కి ఈఎంఐ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఆఫర్స్ అనేవి ఉండవు. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎనీవేస్ ఈ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో సూన్ జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ని ప్రిపరేషన్ స్టార్ట్ అనేది ఇవ్వండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఇక్కడ ఎలా క్లాసెస్ జరుగుతాయని ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే www.ltxclasses.comలోకి లాగిన్ అయ్యి ఏపీఎస్సి గ్రూప్ 2 డెమో క్లాసెస్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ డెమో క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి. సో దట్ అవి మీరు వినొచ్చు. అండ్ తర్వాత మన క్లాసెస్ ఇక్కడ ఎలా రన్ అవుతున్నాయి ఏంటి అనేది మీకే టోటల్గా ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మీకు నా క్లాసెస్ కానీ నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ప్లీజ్ డూ లైక్ ఆల్సో. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సో రీసెంట్గా కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ పరంగా ఏంటి అంటే సిరియాని ఏంటి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ నార్కో స్టేట్ కింద కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. అయితే నార్కో స్టేట్ అంటే ఏంటి మేడం ఇంతకీ? ఈ సిరియాని, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సిరియాని రీసెంట్లీ నార్కో స్టేట్ కింద డిక్లేర్ చేశారనమాట, హైయెస్ట్ నార్కో స్టేట్ కింద. అయితే నార్కో అంటే ఏంటి? నార్కో మీన్స్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అనమాట. నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గంజాయి కానీ అలాగ ఉంటాయి కదా, ఏవైతే ప్రోడక్ట్స్ మన మైండ్ని కానీ బాడీకి కానీ ఒకేసారి హై రిలీఫ్ అని ఇచ్చి గాల్లో తేలేలాగా ఉంటాయి అంటారు చూడండి, అలాంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. అలాంటి నార్కో ప్రొడక్షన్లోని హయ్యెస్ట్ స్టేట్ వచ్చేసరికి సిరియా. అండ్ ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఆల్మోస్ట్ ఈ నార్కో అంటే ఈ సిరియాలోని తన 90%, మేడం ఎందుకు దీన్ని లార్జెస్ట్ స్టేట్ కింద డిసైడ్ చేశారు, కేటగరైజ్ చేశారు? ఎందుకంటే తన కంట్రీలోని అంటే సిరియాలోని 90% ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఎర్నింగ్స్ అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ పర్టికులర్ ఒక నార్కోటిక్ సబ్స్టెన్స్ అనమాట, అదే క్యాప్టోగాన్. సో దిస్ ఈజ్ ఇప్పుడు మన గంజాయ్, యాష్ అలా ఎలానో అలాగే క్యాప్టోగాన్ అనేది ఒకటి అనమాట. ఇంకా దీన్ని ఇంకొక పేరు ఏంటంటే అంటారంటే పూర్ మ్యాన్స్ కోక్ అని కూడా అంటారు. పూర్ మ్యాన్స్ కోక్, ఇఫ్ అట్ ఆల్ మీకు ఎగ్జామ్లో వాట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ పూర్ మ్యాన్స్ కోక్ అన్నారనుకోండి, ఇట్ ఈస్ ద ఆన్సర్ క్యాప్టోగాన్ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నార్కోటిక్ సబ్స్టెన్స్ అనమాట. అయితే దీన్ని ప్రొడ్యూస్ చేసి దీన్ని అమ్మడం వల్ల ఏంటి అంటే వీళ్ళకి చాలా హ్యూజ్ ఎర్నింగ్స్ వస్తున్నాయి అండ్ మేజర్ ఎక్స్పోర్ట్స్ కూడాను వీళ్ళవే. అయితే మేడం ఇవి ఇల్లీగల్ కదా? ఎస్, ఇల్లీగల్గానే ట్రేడ్ అవుతున్నాయి, ఇల్లీగల్గానే వాళ్ళ అమౌంట్ కూడా సంపాదిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హయ్యెస్ట్ ఇవి ఇంపోర్ట్ చేసుకుంటున్న రీజియన్స్ ఏంటి అంటే గల్ఫ్ రీజియన్స్.
ఈ సిరియా ఎక్కువ మెయిన్ గల్ఫ్ రీజియన్స్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ లెబనాన్ కానీ అండ్ మిగతా గల్ఫ్ రీజియన్స్ కానీ ఎక్కువగా వెళ్తుందనమాట. అయితే ఈ క్యాప్టగాన్ అనేది మెయిన్ ఏంటి అంటే, కమింగ్ టు అబౌట్ క్యాప్టగాన్ అనేది పూర్ మ్యాన్స్ కోక్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ చీప్ ప్రొడక్షన్ అనమాట. దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి కేవలం $1 మాత్రమే అవుతుంది. అందుకే దీన్ని పూర్ మ్యాన్స్ కోక్ అని కూడా అంటారనమాట. యాక్చువల్లీ ఇది ఎక్కువగా సిరియాలోని కానీ మిగతా రీజియన్స్లోని యూత్ అండ్ డబుల్ టైం ఎవరైతే వర్క్ చేస్తున్నారో అండ్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో అండ్ ఎవరైతే అంటే ఇలాంటి ఆర్మీ నేవీ మిలిటరీ వాటిల్లో ఉంటారో అలాంటి వాళ్ళు వీటిని ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారనే తెలిసింది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది కన్స్యూమ్ చేయడం వల్ల బాడీలో ఫుల్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఏదైతే వాళ్ళు వర్క్ చేసి టైర్ అయిపోతారో ఆ బాడీ టైర్డ్నెస్ అనేది పోగొడుతుంది అనమాట. సో అందుకే దీన్ని ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కన్స్యూమ్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు దీన్ని ఇంకా ఏమని అంటారు, క్యాప్టెన్ కరేజ్ అని కూడా కొన్నిసార్లు పిలుస్తారు. క్యాప్టెన్ కరేజ్ దాన్ని మన హిందీలోకి వచ్చేసరికి జిహాదీ జిహాదీ మ్యాజిక్ పోషన్. సో జిహాదీ మ్యాజిక్ పోషన్ ఆర్ క్యాప్టెన్ కరేజ్ అని కూడా కొన్నిసార్లు దీన్ని రిగార్డ్ చేస్తారనమాట. సో ఎక్కువగా ఏంటి అంటే ఇది ఎక్కువ స్ట్రెస్ అయిన వాళ్ళు టయర్డ్ అయిన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు వన్ థింగ్, యూత్ ఎక్కువ ఎందుకంటే సో దే టెండెడ్ టు ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఫ్రీనెస్ రావడం వల్ల ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఒకటి పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సిరియా అనేది నార్కోటిక్ స్టేట్ కింద కేటగరైజ్ చేయడం అనేది జరిగింది, హైయెస్ట్ ప్రొడక్షన్ అనేది. నెక్స్ట్, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో కానీ వరల్డ్లో కానీ కేరళ కేరళ స్టేట్ ఏంటి అంటే వాటర్ బడ్జెట్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ రీసెంట్గా కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ గారు అనమాట ఆల్మోస్ట్ 94 గ్రామాలకి అండ్ అలానే 15 బ్లాక్ పంచాయతీలకి రీసెంట్గా వాటర్ బడ్జెట్ అనేది ఆ ప్లాన్ అనేది అనౌన్స్ చేయటం అనేది జరిగింది. మేడం ఇంతకీ వాటర్ బడ్జెట్ అంటే ఏంటి? మనకి బడ్జెట్ అంటే అర్థం ఏంటి, మన రెవెన్యూస్లోంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేసేయడం అనమాట. అంటే మనకు వచ్చిన లాభం ఎంత, మనకు అవుతున్న ఖర్చులు ఎంత, ఆ యొక్క సెక్షన్నే మనం బడ్జెట్ అంటాం. అయితే వాటర్ బడ్జెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఈ గ్రామాల్లో కానీ లేకపోతే ఈ బ్లాక్ పంచాయతీలోని ఏ వాటర్ వస్తుంది, మ్యాక్సిమం ఏంటి అంటే అండర్ గ్రౌండ్ వాటర్ యూస్ చేస్తారు, రెయిన్ఫాల్ వాటర్, ఇంకా అలానే పాండ్స్లో ఉన్న వాటర్, అండ్ అలానే మనకి ఏంటి అంటే ఇంకా స్టేట్ నుండి ఏవైనా రిలీజ్ అయితే వాటర్ సోర్సెస్, ఆ స్టేట్ వాటర్ సోర్సెస్, ఇవన్నీ కూడాను వీళ్ళకి రెవెన్యూ సైడ్. ఎక్స్పెండిచర్ సైడ్కి వచ్చేసరికి ఏంటి, జనరల్గా అక్కడ ఉన్న అగ్రికల్చర్లో యూసేజ్ కానీ లేదంటే ఫ్యామిలీస్లో యూసేజ్ కానీ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్లో యూసేజ్ కానీ ఈ యూసేజ్ అంతా కూడాను ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈ పర్టికులర్ బడ్జెట్ ద్వారా పినరాయి విజయన్ గారు ఈ ప్లాన్స్లోని ఏంటి అంటే ఆ పర్టికులర్ ఏరియాస్లోని అసలు వీళ్ళకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి వాటర్ రావడానికి, ఆ సోర్సెస్ అనేది ఎంతవరకు కూడాను ఈ ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వగలది. ఎక్కువ ఉంటే నో ఇష్యూస్, ఒకవేళ తక్కువ ఉందనుకోండి అప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రా సోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేసి ఈ వాటర్ స్కార్సిటీ లేకుండా చూడటమే ఈ బడ్జెట్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అయితే మనకందరికీ తెలుసు కేరళ యాక్చువల్లీ ఏంటంటే వాటర్ రిలేటెడ్ బ్యాక్ వాటర్స్ ఉన్న ఏరియా అండ్ వాటర్ రిచ్ లష్ గ్రీన్ ఇదంతా కూడా. బట్ స్టిల్ ఏంటంటే కొన్ని ఏరియాస్ ఆర్ దేర్ స్టిల్ అవేంటి అంటే ఈ వాటర్ స్కార్సిటీని ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇది వస్తుందంతా కూడా సమ్మర్లో వచ్చేసరికి మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంకిపోతుంది, పాండ్స్లోవి కానీ ఎట్సెట్రా. అండ్ అగ్రికల్చర్కి వచ్చేసరికి ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. అండ్ మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎక్కువ వాటర్ అనేది యూటిలైజ్ చేస్తారు. సో ఈ కాంటెక్స్ట్లోని ఫర్ ద ఫస్ట్ టైం ఈ వాటర్ స్కార్సిటీ ప్రాబ్లం రాకుండా ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి వాటర్ బడ్జెట్ ప్లాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐ హోప్ ఆ కేరళ స్టేట్ అనేది పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మన ఎక్స్పోర్ట్స్ అండ్
ఇంపోర్ట్స్ తాలూకా ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే కంట్రీ ఇండియా తోటి ఎవరెవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఏ కంట్రీ ఎక్స్పోర్టివ్ డెస్టినేషన్, ఏ కంట్రీ ఇంపోర్టివ్ డెస్టినేషన్ అని చెప్పేసి రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో మేజర్గా వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి టాప్ పొజిషన్ యుఎస్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకోవడం జరిగింది, 1 and 2 పొజిషన్స్. అండ్ ఇంపోర్ట్స్కి వచ్చేసరికి మనం ఎక్కువ ఇంపోర్ట్స్ ఎక్కడి నుండి చేస్తున్నాం, చైనా ఇంకా రష్యా 1-2 పొజిషన్స్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఈసారి మనం మెచ్చుకోదగిన పాయింట్ ఏంటి అంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఈసారి 6% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి, మన మేక్ ఇన్ ఇండియా కానీ మేడ్ ఇన్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అనేవి టు అన్ ఎక్స్టెంట్ సక్సెస్ అవుతున్నాయి అని అర్థం. అండ్ మన ఎక్స్పోర్ట్స్ వచ్చేసరికి వాల్యూ యాడెడ్ గూడ్స్ ఇంకా ఫినిష్డ్ గూడ్స్, ఇవి మన మెయిన్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్స్ అనమాట యాక్చువల్లీ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఇంతకు ముందు వరకు కూడాను చైనా ఉండేది, కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం నెదర్లాండ్స్ థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది ఎక్స్పోర్ట్స్లో అనమాట, చైనాని రిప్లేస్ చేస్తూ అనమాట. అండ్ గల్ఫ్ కంట్రీస్కి వచ్చేసరికి మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసరికి సౌదీ అరేబియా, గల్ఫ్లోనే వచ్చేసరికి అనమాట. ఓవరాల్ వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్పోర్ట్కి ఏమో ఇది 8th ప్లేస్, ఇంపోర్ట్కి 5th ప్లేస్. ఓకే, సో దట్ ఈస్ వాట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ రీసెంట్లీ ఏంటి అంటే ఈ మన ప్రోడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం కానీ ఎట్సెట్రా, మన ట్రేడ్ ఈ ఎస్పెషల్లీ ఈ యూఏఈతో కానీ యుఎస్ వాళ్ళతో కానీ మనకున్న ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల యాక్చువల్లీ మన ట్రేడ్ అనేది బెటర్గా ఉండింది అండ్ మనం పాజిటివ్లో ఉండడానికి రీజన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. And I'm moving to the next article. So Pravasi Bharti Samman, మనకి అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఇలాంటి అవార్డ్స్ అనేవి దిస్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ గివెన్ బై ఇండియా ఎవరికి ఇస్తుందంట, టు ఎన్ఆర్ఐస్. అంటే ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారో వేరే కంట్రీస్లోని, ఆ కంట్రీస్లోని వాళ్ళు సైన్స్లో కానీ ఆర్ట్లో కానీ లిటరేచర్లో కానీ లేకపోతే స్పోర్ట్స్లో కానీ లేకపోతే మెడిసిన్లో కానీ దేంట్లోనైనా సరే వాళ్ళు, ఈవెన్ మార్కెటింగ్లో కానీ ఎట్సెట్రా ఏదైనా సరే వాటిల్లోని అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ కానీ ప్రొవైడ్ చేసి ఇండియా తాలూకా పేరు నిలబెట్టిన క్యాండిడేట్స్కి ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట. అయితే మేడం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇదంతాను, ఎందుకంటే రీసెంట్గా ఒక ఇండియన్ ఆరిజిన్ క్యాండిడేట్ అయిన అతని పేరేంటి, రాజ్ సుబ్రమణ్యన్. హీ ఈజ్ ఆల్మోస్ట్ 55 years old అనమాట. అండ్ హీ ఈజ్ ద CEO ఆఫ్ ఫెడెక్స్. దిస్ ఈస్ ద మేజర్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకే, ఇన్ ద వరల్డ్లోనే. అయితే ఇది యుఎస్ బేస్డ్ అనమాట. యుఎస్ బేస్డ్ ఈ ఫెడెక్స్ తాలూకా ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలోని CEO అవ్వినందుకు కాదు. అండ్ ఇతని తాలూకా కాంట్రిబ్యూషన్ ఈ కంపెనీ తాలూకా మార్కెటింగ్ రిలేటెడ్ కానీ అండ్ ఆ గ్రోత్ కానీ అండ్ యుఎస్ గవర్నమెంట్కి ఎర్న్ చేయడంలో కానీ తిను చాలా హ్యూజ్ రోల్ అనేది ప్లే చేయడం వల్ల ఇండియా రీసెంట్లీ ఇతనికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వాలనుకుంటుంది. ప్రవాసీ భారతీయ సమ్మన్ అంటే ఏంటి, సో ఇండియన్ ఆరిజిన్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మహాత్మా గాంధీ గారు అంటే ఆ కాంటెక్స్లోని ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో మహాత్మా గాంధీ గారు ఆఫ్రికాకి వెళ్ళి ఆఫ్రికాలోని ఏ విధంగా తను నాన్ కోఆపరేషన్ మూమెంట్ ద్వారా అక్కడ బ్లాక్స్ వాళ్ళకి ఇండియన్స్ వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది అండ్ ఈక్వాలిటీ తీసుకురావడం అండ్ అతను ఏ రోజైతే రిటర్న్ వచ్చేసారో ఆ రోజుని మనం ప్రవాసీ భారతీయ దివస్ కింద సెలబ్రేట్ చేస్తామన్నమాట. అండ్ ఆ అవార్డ్సే డిక్లేర్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, 2003 నుండి ఈ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో గ్లోబల్ లెవెల్లోని వాళ్ళు ఒకవేళ వాళ్ళ కంట్రీస్లోని కాంట్రిబ్యూషన్స్ అనేవి చేసినట్లయితే అలాంటి వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్ అనమాట. అంటే అవుట్ సైడ్ ఇండియన్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇండియా నుండి ఇస్తున్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఈ ప్రవాసీ భారతీ సమ్మన్ అవార్డ్స్ అనమాట.
ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ రాజ్ సుబ్రమణ్యన్ అది గుర్తుపెట్టుకోండి, యుఎస్ క్యాండిడేట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, ఫెడెక్స్ కంపెనీ తాలూకా అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. సో ఏప్రిల్ 18th డే నాడు వరల్డ్ వరల్డ్ హెరిటేజ్ డే కింద సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఈ వరల్డ్ హెరిటేజ్ డే అంటే ఏంటి, ఇందుకే హెరిటేజ్ అంటే ఏంటి, మన యొక్క రిచ్ కల్చర్ కానీ, లేదంటే మన ఆర్ట్స్ కానీ, మాన్యుమెంట్స్ కానీ, ఇవన్నిటినీ తెలిపేదే మన హెరిటేజ్ అనమాట. అంటే మన వారసత్వం కానీ, మనకేంటి మన కల్చర్ ట్రెడిషన్, వాటిల్ని హెరిటేజ్ అంటారు. సో ఈ వరల్డ్ హెరిటేజ్ డే ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీలోనే కూడాను ఈ వాళ్ళు పూర్వీకులు కట్టించిన పెద్ద పెద్ద ఆర్ట్ మూమెంట్స్ కానీ, మాన్యుమెంట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాటిల్ని కన్జర్వ్ చేసుకొని వాటి యొక్క గొప్పతనాన్ని అప్రిషియేట్ చేయటం కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఈ పర్టికులర్ డే నాడు వరల్డ్ హెరిటేజ్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు. అలానే దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్. కేవలం మాన్యుమెంట్సే కాదు, ఆ మాన్యుమెంట్స్ ఆ ప్లేసెస్ కూడా అనమాట, సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ కానీ, లేదంటే ఇండియా గేట్ కానీ, ఇలాంటివన్నీ కూడాను హెరిటేజ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అంటారనమాట. సో అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ డే అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కల్ప్చర్ మీద వీటి మీద అవేర్నెస్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడాను మన ఇండియా కల్చర్ కానీ ఏ కంట్రీలో అయితే ఆ కంట్రీ వాళ్ళకి, వాళ్ళ యూత్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ కంట్రీస్ తాలూకా వాళ్ళ పూర్వీకుల చరిత్ర గురించి గొప్పతనంగా ఫీల్ అవ్వడానికి అని చెప్పేసి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అయితే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఇయర్ని మనం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డికాడ్ ఫర్ యాక్షన్ అని కూడా అంటున్నారు. ఎందుకు ఈ డికాడ్ అలా అంటున్నారంటే యాక్చువల్లీ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ కన్జర్వేషన్ అనేది త్రూ యాక్షన్ ప్లాన్స్ ద్వారా చేయటానికి అనమాట. అయితే 2023లోకి వచ్చేసరికి థీమ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే మనకి ఇయర్ హెరిటేజ్ చేంజెస్. అంటే అర్థం ఏంటి, ప్రెజెంట్ మనం చేస్తున్న ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, అంటే మన హ్యూమన్ బీయింగ్ తాలూకు యాక్టివిటీస్ అనేవి ఏ విధంగా నెగటివ్గా ఈ మాన్యుమెంట్స్ సైట్స్కి ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఏ విధంగా అవి చేంజ్ అయిపోతున్నాయి, సో వాటిని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనే థీమ్ని సెలబ్రేట్ చేస్తూ ఈ హెరిటేజ్ చేంజెస్ అనేవి చెప్పడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ, హజార్డ్స్ వల్ల. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు తాజ్మహల్ అనేది ఏ కలర్లో ఉండింది, ఇప్పుడు ఏ కలర్లో ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. అయితే దీన్ని ఇంతకీ ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ఐకాస్మస్ అని కూడా అంటారు. ఓకే, మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ 1982లో ఈ పర్టిక్యులర్ ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది, ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలని. సో యుఎన్ దానికి ఒప్పుకున్న తర్వాత 1983 నుండి ఎవ్రీ ఇయర్ April 18th నాడు అనమాట ఈ పర్టిక్యులర్ వరల్డ్ హెరిటేజ్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేసిస్ ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. ఆ క్వశ్చన్ ద్వారా మీకు ఏంటి అంటే ఈరోజు టాపిక్స్ ఎంతవరకు అర్థమయ్యాయి ఏంటి అనేది అర్థమైపోతుంది. సో అయితే చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే Group 2 తెలుగు మీడియంలోనమాట ఎక్కడ ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. విజయ తల్లి హర్షపిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళంలోని. ఇప్పుడు శ్రీకాకుళంలోని నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉన్నారో మీరు తెలుగు మీడియంలో ఒకవేళ Group 2 ప్రిపేర్ అవుతున్నట్లయితే మనకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో మీరందరూ కూడాను జాయిన్ అయ్యి మన Group 2 అనే డ్రీమ్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అయితే దీనికి రిలేటెడ్ ఫ్రీ డెమో అనేది మన సివిల్స్ ఫ్యాకల్టీ చేత ఇవ్వబోతున్నారనమాట. ఎప్పుడు, నెక్స్ట్ సండే 30/4/2023 ఈ 30th April నాడు ఆదివారం మార్నింగ్ 11 గంటలకు అనమాట. ఎక్కడ, విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా శ్రీకాకుళం. అయితే కొత్త బ్యాచెస్ అనేవి కూడా 1st May నుండి స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకు దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీరు తప్పకుండా ఈ డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. సో దట్ మీకున్న చాలా అంటే ఆ మిత్ ఏదైతే ఉందో ఆ క్రాక్ చేయలేము, క్లియర్ చేయలేము, డౌట్స్ ఉన్నాయి అంటే ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ.
అండ్ అలానే ఎవరైతే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఈ ఇయర్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీకందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 6,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు 3,000 రూపీస్కి రాబోతుంది. అండ్ దట్టు మండే టు సాటర్డే మీకు డైలీ మార్నింగ్ 8 o'clock క్లాసెస్ ఉంటాయన్నమాట. ద హిందూలోంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్లోంచి, అలాగే డౌన్ టు అర్త్, పిఐబి, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ నుండి కూడా కవర్ చేస్తూ మీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా కాంప్రిహెన్సివ్గా కవర్ చేస్తారనమాట. అండ్ దట్టు అమౌంట్కైనా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ అనేది రాబోతుంది. కాంప్రిహెన్సివ్ కవరేజ్, వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్, దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. సో రియల్లీ దిస్ ఇస్ ద బ్లాక్ బాస్టర్ ఆఫర్. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు ఆఫర్ వచ్చేసరికి 30th April వరకు మాత్రమే. అండ్ తర్వాత మీకు ఈ ఆఫర్స్ అనేవి ఉండవు. సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసరికి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియన్ ట్రేడ్ ఇన్ 2022 అంటే రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ అనమాట. This has been released by Ministry of Finance recently. India mostly exports pharma and semiconductors. ఓకే, సో నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను మన ఇంపోర్ట్స్ అనేవి ఏవి ఎక్కువ అని చెప్పేసి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? రెండిట్లో ఏది ట్రూ? ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, సి బోత్, డి నన్. మీకు ఒకవేళ క్లియర్గా మీరు అన్ని ఆర్టికల్స్ విన్నట్లయితే ఈజీగా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ మెన్షన్ చేస్తారు. సో ఐ హోప్ మీరందరూ కూడా చాలా మంచిగా ఫోకస్డ్గా వింటున్నారు అని. అండ్ అలానే కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. సో దట్ డైలీ ఒక ఆన్సర్ మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం ద్వారా ఏంటి అంటే మీకు అలా స్లోగా మీకు క్వశ్చన్ సాల్వింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీకు ఇంకేమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఇంకేమైనా మీకు కవర్ చేయాలి అనుకుంటే నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే క్లాస్లోనే అవి కవర్ చేయడానికి ఐ విల్ ట్రై. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, share and subscribe to LTX Classes channel. Have a good day. All the very best. Take care, students. Have a good day. Have faith in your preparation. డెఫినెట్లీ సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుందా రాదా అని ఎప్పుడు కంగారు పడి ప్రిపరేషన్ చేయొద్దు. ప్రిపరేషన్ని ఎంజాయ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీకు వస్తుంది. జస్ట్ డూ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద క్లాసెస్. దట్స్ ఇట్. టేక్ కేర్, స్టూడెంట్స్. గుడ్ డే.